అడుగుతున్నా, ఎవరు పని చేసినా పైన స్కీములు ఇచ్చినా కూడా ఇక్కడ చిత్తశుద్ధితో ప్రవేశపెడితేనే అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయి. దానికి ఉదాహరణ చెప్పంటే నేను 100 చెప్తాను. ఎందుకంటే గత ప్రభుత్వంలో రాయచోట ఇల్లు ఇచ్చినారు, పెన్షన్లు ఇచ్చినారు, కాదనడం లేదు. ఎందుకంటే ప్రతి ఒక్కటి పేపర్లోనే ఉంటాయి. ఆ రోజు ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులు అట్లే ఉన్నారు. ఎమ్మెల్యేలు మారిండొచ్చు, లేకపోతే మా పదవులు మారిండొచ్చు, కానీ నీతి నిజాయితీగా చట్టబద్ధంగా ఏ కార్యక్రమాలు ఆ రోజు చేపట్టారో అవి నిజాయితీగా ప్రజలకు అందాయా లేదనేది ఇక్కడ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఒక పౌరునిగా ఈ రాయచోటి బిడ్డగా నేను అడుగుతున్నా, గత ఎన్నికల్లో ఏ వార్డులోకి వెళ్ళినా కూడా పెన్షన్ ఎంత ఇస్తానంటే ఎవరు చెప్పడం లే. పెన్షన్ రాని వారైతే వందలుగా వేలాది మందిగా వచ్చి మాకు పెన్షన్ రాలేదంటున్నారు. మళ్ళా పేపర్లో చూసినా ఇంకో దాంట్లో చూసినా ఈ రాష్ట్రంలో 2 లక్షల పెన్షన్ ఇస్తున్నామని చెప్పారు. ఆ పెన్షన్లు ఎక్కడికి పోయాయి? అలాగే రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోకి వస్తే అందరూ ఏం చెప్తున్నారు, 4 పక్కల రోడ్లు అయితే ఉన్నాయో అక్కడ 6,000 7,000 ఇల్లు కట్టడం జరిగింది. ఈరోజు మీ అందరికీ తెలుసు, నారాయణ రెడ్డి గారి పల్లి టౌన్షిప్ అనేది ఎక్కడ కార్పొరేషన్ లో కూడా అంత పెద్ద టౌన్షిప్ లేదు. అది నేను కూడా ఒప్పుకుంటా. కడపలో కానీ కర్నూలు దగ్గర 6,000 ఇల్లు కట్టి టౌన్షిప్ కట్టలేదు. నేను ఒకటే దాంట్లో క్వశ్చన్ అడుగుతాను, ఏంటంటే నిజంగా దాంట్లో ఏ విధమైన తప్పులు జరగకుండా ఉంటే ఈ రోజు 6,000 ఇల్లు ఇచ్చిన దగ్గర ఎందుకు సంసారాలు ఉంటారు, ఏ విధమైన మనోజ్ఞ వసతులు ఆ ప్రభుత్వం కల్పించింది అని అడుగుతున్నాను. ఈ రోజుకి కూడా కలెక్టర్ గారు అయితేనే హౌసింగ్ పీడీ గారి దగ్గర మీరు రిపోర్ట్ తీసుకొని వస్తే 1,400 ఇల్లు ఫౌండేషన్ జరగలేదు. మిగతా ఏవైతే 4,000 ఇల్లు ఏదో ఫౌండేషన్లు పెట్టి మొదలు పెట్టారో నిజమైన లబ్ధిదారులు లేరు. దాంట్లో మిగతా వాళ్ళు అమ్ముకున్నారు. మిగతా దాని పేరు చెప్పుకొని చుట్టుపక్కల ఎకరాలు వివేకాలు అయితేనే పోలీసులు అయితేనే ఎవరైతే రాజకీయంగా 5 సంవత్సరాలు పదవులు అనిపించినారో బెదిరించుకున్నారో వాళ్ళందరూ ఆ చుట్టుపక్కల ఆ స్థలాలు కొనుక్కోవడం జరిగింది. ఒక్కరు ఎవరైనా డెలివరీ ఆడమని తీసుకొని ఆ రోడ్లలో కార్లు అవ్వకపోతే డెలివరీ అయిపోతుంది. అంత దౌర్భాగ్యంగా గుంతరమయమైనంత కాలం. నేను అడుగుతాను ఏదంటే, ఎంతసేపు మన ముఖ్యమంత్రుల గురించో పైనుంచి వచ్చే నిధుల గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ నిధులు నిజంగా మన నియోజకవర్గంలో మన మున్సిపాలిటీ పరిధిలో ఖర్చు పెట్టింటే ఇవన్నీ ఎందుకు అభివృద్ధి చెందలేదని నాకు ఒక సూటి క్వశ్చన్ అడుగుతున్నాను. అలాగే గత ప్రభుత్వంలో రాయచోటి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ తెచ్చినామని చెప్పుకుంటున్నారు. ఎవరైతే కృషి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ ద్వారా రాయచోట్లో యూజీసీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నీటి కల్పన కల్పిస్తామని చెప్పినారు, ఆ పనులు ఎందుకు జరగలేదు నాణ్యంగా అడుగుతున్నారు. ఎందుకు జరగలేదు? ఆ రోజు ఎక్కడ పట్టణాల్లో ఎక్కడైతే ఎవరికైతే నీళ్ళ సౌకర్యం కావాలో, డ్రైనేజ్ సౌకర్యం కావాలో అక్కడ పనులే జరగలేదు. ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు బయట ఊళ్ళో బయట వేసుకుంటే అక్కడ పోయి కాలువలు ఎందుకు వేయడం, అక్కడ కాలువలు వేస్తా వచ్చినారు. ఎందుకు వేశారు? ఆ కాంట్రాక్టర్కి ఏం కావాలా, ఒక నెల రోజుల్లో ఇన్ని కిలోమీటర్లు లైన్ వేస్తే వాళ్ళు బిల్లు చేసుకోవచ్చు. ఆ బిల్లు చేసుకుంటే మనకు పర్సెంటేజ్ వస్తాయి కాబట్టి బిల్లులు చేస్తూ వచ్చినారు. నిజంగా అన్ని 100 కోట్ల రూపాయలు రాయచూటి తెచ్చారంటే నాకు కూడా సంతోషంగా శాసనసభ్యుడు అయితే ఆ రోజు ఉన్నాడు, మీ కౌన్సిలర్లకు కూడా నేను దండం పెడతా. అయినా కూడా వచ్చిన నిధులు ఎందుకు వాడుకోలేదు? నిజంగా లబ్ధిదారులు రాయచోట్లో గుడ్డి వాళ్ళు మీరే చెప్తారు కొత్తపల్లి అని చెప్పి ప్రేమ చూపిస్తాను. మేము తిరిగినా మీరు తిరిగినారు. కొత్తపల్లి లేకపోతే నిజంగా ఎవరైతే వితంతువులు ఉన్నారో వాళ్ళకి పెన్షన్లు వస్తాను కదా, కాళ్ళు చేతులు పోయిన వాళ్ళు, పెరాలసిస్ తో ఉన్న వాళ్ళు, బీద వాళ్ళకు ఎందుకు పెన్షన్ ఇవ్వలేదు? పేరుకు మాత్రం రాయచోటి నియోజకవర్గానికి ఇన్ని పెన్షన్లు వచ్చినాయి, ఇల్లు వచ్చినాయని చెప్పుకుంటాము. అలాగే ఇవన్నీ పక్కన పెడితే రెవెన్యూ విషయానికి వస్తాం. నిజంగా రాయచోటి చుట్టుపక్కల ఉన్న హౌసింగ్ ఇళ్ళ స్కీములలో పట్టాలు ఎవరెవరికి ఇచ్చారో అవి నీతి నిజాయితీగా గత ప్రభుత్వంలో ఇచ్చారా లేదని అడుగుతున్నాను. నిజంగా పట్టాలు కరెక్ట్ గా 2 సెంట్లు 3 సెంట్లు పేదవానికి ఇచ్చింటే వాడి రోజు ఇల్లు కట్టుకునేవారు. ఇప్పుడు ప్రతి ఒక్క రోజు పోలీస్ సిబ్బంది అయితేనే రెవెన్యూ వాళ్ళు పోయి జేసీబీలు తీసుకొని పోయి ఎందుకు తీసేస్తాను చెప్పండి. మాకు కూడా సిగ్గుచేటుగానే ఉంది. ఎమ్మెల్యే ఉండి మంత్రిగా ఉన్నందుకు ఒక్కో దాని మీద 4 డిఫారాలు ఇస్తాను, 5 డిఫారాలు ఇస్తాను. ఎవరు చేయించారు ఇవన్నీ? అట్లా ప్రతి ఒక్కరూ మంచోళ్ళమే, మరి చెడ్డోడు మమ్మల్ని ఉన్నారు మనకు అర్థం కావడం లేదు. కాబట్టి నేను క్లాస్ పీకడంగా మొట్టమొదటి సమావేశంలో ఇవన్నీ కూడా ఎందుకు చెప్పానంటే, రాయచోటి అభివృద్ధికి ఏ విధమైన ఎక్కడ
ఆలోచించే పరిస్థితి ఉండదు. నీతి నిజాయితీగా రాయచోటి అభివృద్ధి జరగాల. నా యొక్క పాత్ర కూడా దాంట్లో ఉంటుందని తెలియజేసి